యేసుక్రీస్తు వారి పుట్టుక పరమార్థం. ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారు, ఎందుకు యేసుక్రీస్తు వారు పుట్టవలసి వచ్చింది, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి పుట్టుక సామాన్యులుగా కాక కన్యక గర్భాన యేసుక్రీస్తు వారు పుట్టారు అన్నది మనకు తెలుసు. అందరూ పుట్టినట్టుగా కాక కన్యక గర్భాన్నే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు? ఈరోజు ఆయన జన్మదినం కేవలం ఒక రాష్ట్రంలో జరిగేది కాదు, ఒక గ్రామంలో జరిగేది కాదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి జరుగుతాయి. అలాగే ఒక దేశం కాదు యేసుక్రీస్తు వారి జన్మదినం జరుపుకునేది. ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని జరుపుకుంటాయి. అసలు ఈ ప్రపంచం అంతా ఎందుకు ఈ బర్త్డే జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? మన బర్త్డే ఎవరైనా పక్కింటోళ్ళు చేసుకుంటారండి? మీ బర్త్డే ఎప్పుడైనా మీ పక్కింటోళ్ళు చేసుకున్నారా? మీరే చేసుకుంటారా? మీ బర్త్డే పక్కూరోళ్ళు ఎవరైనా చేసుకున్నారా? చేసుకుంటారా? చేసుకోరు. మన బర్త్డే మన పక్కింటోళ్ళు చేసుకోరు. కానీ యేసుక్రీస్తుల వారి జన్మదినం ఎవరు చేసుకుంటున్నారు? అమెరికాలో జరుగుతాయా? జరుగుతాయి. పాకిస్తాన్లో జరుగుతున్నాయా? జరుగుతాయి. ఆఫ్రికాలో జరుగుతాయా? జరుగుతాయి. అన్ని దేశాలలో ఈయన బర్త్డే ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? అదే వినబోతున్నారు ఈరోజు మీరు. అసలు యేసు ప్రభు జన్మదినం ప్రపంచం అంతా ఎందుకు జరుపుకుంటుంది? ప్రపంచం అంతా జన్మదినం జరుపుకునే ఏకైక వ్యక్తి, ఏకైక నామం ఏదైనా ఉంది అంటే అది ఒక్క యేసు ప్రభువే. ఎవరికి ఇలా జరగదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో, అన్ని భాషలలో జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అంటే ఒక్క యేసు ప్రభుకే జరుగుతాయి. ఎందుకు యేసు ప్రభుకి ఇంత ఖ్యాతి దక్కింది? ఇంతకీ ఈయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఎందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని నమ్మాయి? అన్ని భూమి మీద మనుషులు మాట్లాడుకునే అన్ని భాషల్లోనూ బైబిల్ ఉంటుంది. మీకు తెలుసా? మనం ఇప్పుడు ఏ భాష మాట్లాడుకుంటున్నాం? తెలుగు భాష. తెలుగులో బైబిల్ ఉందా? ఉంది. ఇప్పుడు మన పక్క రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, కర్ణాటక ఉంటుంది. వాళ్ళది ఏ భాష? కన్నడ భాష. కన్నడ భాషలో కూడా బైబిల్ ఉంటుంది. గుజరాత్ వెళ్ళిపోతే గుజరాత్ వాళ్ళు మాట్లాడుకునే భాషలో, బీహార్ వెళ్ళిపోతే హిందీ భాషలో. మీరు మన దేశాన్ని దాటి అవతలికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంగ్లీష్లోను, ఫ్రెంచ్లోను, ఏ దేశంలో ఉన్న వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటే ఆ భాషలన్నిటిలోనూ ఏముంది? బైబిల్ ఉంది. అసలు ప్రపంచ దేశాలు అన్ని యేసుప్రభు జన్మదినం ఎందుకు జరుపుకుంటున్నాయి? ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని భాషల్లోనికి బైబిల్ ఎందుకు వెళ్ళింది? ఇంతకీ యేసు ప్రభు ఎవరు? ఆయన ఎందుకు 2023 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టారు అన్నది మనకు తెలియాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్పే మాటలు. ఈరోజు ఆలోచిస్తూ కొంచెం ఆలోచించండి నేను చెప్పేవి. యేసు ప్రభు అనగానేనండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. యేసు ప్రభు అనగానే అనగనగనగనగా ఎక్కడో పుట్టాడట అని చెప్పుకునే కథల పుస్తకం కాదండి యేసు ప్రభు. మీరు చిన్నప్పుడు కథలు విని ఉంటారు. ఏం కథలు? అనగనగనగా ఒక రాజు ఉన్నాడట. ఏ ఊర్లో ఉన్నాడు? తెలీదు. ఆ రాజుకి 7 కొడుకులట. విన్నారా కథలు? వీటిని ఏమంటారు? కథలు. నిజంగా రాజు ఉంటాడా? ఉండడు. కల్పితాలు అవి. ఆ రాజుకి 7 కొడుకులట. వాళ్ళు వేటకెళ్ళారట. విన్నారు కదా చిన్నప్పటి నుంచి కదా. వీటిని కథలు అంటారు. ఆ రాజు ఎక్కడ పుట్టాడో, ఏ ఊర్లో పెట్టాడో ఆధారాలు ఏమీ ఉండవు. యేసు ప్రభు అనగనగనగనగా ఒక యేసు ప్రభువా? కదా? కాదు సుమా. యేసు ప్రభు పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో. ఈ మధ్యకాలంలో మీరు వార్తలో ఎక్కువగా వినబడింది ఆ దేశం. మీరు చూసారో లేదో? చూసారా? ఇజ్రాయెల్ దేశానికి పక్కనున్న చిన్న దేశానికి యుద్ధం. విన్నారా? ఆ దేశంలోనే యేసు ప్రభు పుడతా. అక్కడ ఒక ఊరు ఉంటుంది, బెత్లెహేము అని. ఆ ఊర్లో పుట్టాడు. ఆయన పుట్టిన ఊరు, ఆయన సమాధి చేసిన సమాధి,
ఆయన సజీవంగా తిరిగినప్పుడు సువార్త చేసిన గ్రామాలు, ఆ ప్రాంతాలు, ఆయనను సిలువ వేసిన కొండ, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. యేసుప్రభు కథల పుస్తకంలో అనగనగా చెప్పిన వ్యక్తి కాదు. ఎవరు? ప్రత్యక్షంగా జరిగిన యథార్థ గాథ ఆయనకి జరిగింది. ఆయన పుట్టుక కానీ, ఆయన శిలువ యాగం కానీ, ఆయన సువార్త చేయటం కానీ. ఇంతకీ ఎక్కడ పుట్టాడు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి? ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ఊర్లో పుట్టాడు. ఇంతకీ ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఉంటుందో తెలుసా? యేసుప్రభుని అందరూ అమెరికాలో దేవుడు అంటారండి. అదేటో తెలియదు మరి. అలాగెలాగ పేరు వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు. ఆయన పుట్టింది అమెరికాలో కాదు. పుట్టింది ఏ దేశంలో? ఇజ్రాయెల్ దేశంలో. మనకి పైనే ఉంటుంది అది. భారతదేశానికి మీరు చూడండి, భారతదేశం పక్కన తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, పక్కకి వెళ్తే ఇరాను, ఇరాకు, ఇజ్రాయెల్. మన పక్క దేశం అది. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. అమెరికా వాళ్ళు ఎక్కువగా నమ్ముకోవటం వలన యేసుప్రభుకి ఏమని పేరు వచ్చేసింది? అమెరికా వాళ్ళ దేవుడు అని పేరు వచ్చింది తప్ప ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కాదు. ఇందుకే ఎవరండి యేసుప్రభు? యేసుప్రభు జన్మదిన వేడుకలు ప్రపంచం అంతా ఎందుకు జరుపుకుంటున్నాయి అన్నది మీరు ఈరోజు ఆలోచించాలి. బైబిల్లో ముందుగానండి మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఆలోచించండి నేను చెప్పేది. ఈరోజు డేట్ వేస్తాం కదండి. ఈరోజు డేట్ వేస్తాం కదా. డేట్ అంత రోజు 21/12/2023. దేనిని బట్టి డేట్ వేశారో తెలుసా మీకు? తెలుసా తెలీదా? యేసు ప్రభు పుట్టి 21 రోజుల 12 నెలల 2023 సంవత్సరాలు అయింది. మీరు వేస్తున్న డేటు యేసు ప్రభు పుట్టినరోజు. చాలామందికి ఇది కూడా తెలీదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత కాలాన్ని రెండుగా విడగొట్టారు. అప్పటి వరకు కాలం జరుగుతూ వస్తుంది కదా, టైం అప్పటి వరకు కాలం జరిగిపోయింది కదా. అక్కడికి మధ్యవర్తిగా ఆయన నిలబెట్టి క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అంటే ఈయన పుట్టిన తర్వాత అక్కడ నుంచి కాలాన్ని లెక్కించడం ప్రారంభించారు. అలా లెక్కిస్తే ఈరోజు ఎన్ని రోజులైంది అంటే 21 రోజుల 12 నెలల 2023 సంవత్సరాలు అయింది. ఎవరు పుట్టి? యేసుప్రభు పుట్టి. బాగా వినండి, ఇక్కడో ప్రశ్న వేస్తాను నేను. ఇప్పుడు చాలామంది అండి యేసుప్రభు గురించి సరైన అవగాహన లేని వారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏం మాట మాట్లాడుతున్నారంటే, మీ యేసుప్రభు 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు. అక్కడ నుంచే యేసుప్రభు బోధలు అనేవి ప్రారంభమయ్యాయి. అప్పుడు నుంచే బైబిల్ అనేది ప్రారంభమైంది. అప్పుడే ఈ యేసుక్రీస్తుల వారు ఒక క్రైస్తవ్యం అనే ఒక కొత్త మతం పెట్టారు. ఆ మతంలోనికి అనేక మంది వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల్ని ఎవరిని మాట్లాడనివ్వకండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్లో మీకు ఈరోజు లోతైన సంగతి ఒకటి నేర్పిస్తాను నేను. అది మీకు అర్థం అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. నా ప్రతి మాట మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. యేసు ప్రభు ఆయన 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు అన్న ఈ క్రిస్మస్ లేదా ఈ డేటును పట్టుకుని చాలామంది ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం పుడితే అప్పుడు ఆయన పుట్టి ఒక గ్రంథాన్ని రాశాడు, అదే బైబిలు. అక్కడ నుండి క్రైస్తవ్యం అనే మతం ప్రారంభమైంది. ఇదొక కొత్త మతం అని మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవ్యం గురించి అవగాహన లేని వారు చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనం ప్రభు గురించి ఒక అవగాహన, ఎందుకంటే ప్రభువుని నమ్మాం కదా, మన చేతుల్లో బైబిల్ ఉంది కదా, మన ప్రభు ఎవరో ఖచ్చితంగా ఘనంగా గొప్పగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం పుట్టినవాడు, అప్పుడే కొత్త మతాన్ని ప్రారంభించాడు అని ఎవరైతే అంటున్నారో వీరికి తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఏంట విషయం అంటే, బైబిల్ ఎంతమంది తెచ్చారు చెప్పండి? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? వెరీ గుడ్. బైబిల్లో మీకు 2 నిబంధనలు కనబడతాయి. తెలుసా ఎన్ని ఉంటాయి? ఒకటి పాత నిబంధన అని ఉంటుంది, ఒకటి 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. ఈ 2 నిబంధనల్లో యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు?
బాగా ఆలోచించండి. తమ్ముడు అక్కను కూర్చో. బాగా వినండి. ఈ 2 నిబంధనలలో యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడట్టుగా మీకు కనబడుతుంది చెప్పండి. యేసు ప్రభు జన్మ ఎక్కడ కనపడుతుంది మీకు? మత్తయి సువార్తలో కదా. దూత రావటం, మరియమ్మతో మాట్లాడటం, యేసు ప్రభు పుట్టడం అంతా ఎక్కడ కనపడింది మీకు? మత్తయి సువార్తలో. ఇంకా ముందుకు చదువుకుని వెళ్ళిపోతే లూకా సువార్తలో కూడా కనపడుతుంది. ఓకే, బాగా వినండి. యేసు ప్రభు మత్తయి సువార్తలో పుట్టాడు, కొత్త నిబంధనలో పుట్టాడు. అందుకే చాలా మంది ఏమంటున్నారు అంటే యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు అంటున్నారు. మీకు సంగతి తెలియాలి. ఆ కొత్త నిబంధన ఏదైతే ఉందో దానికి ముందు ఒక నిబంధన ఉంది. ఏ నిబంధన అది? పాత నిబంధన. అది క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఏది? పాత నిబంధన. జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. మీరు ప్రభు గురించి బాగా చెప్పాలి. క్రైస్తవులు అనగానే, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అనగానే బైబిల్ పైన, మన ప్రభు పైన, మన విశ్వాసం పైన, మన భక్తి పైన, మన నమ్మకం పైన పూర్తి క్లారిటీ మనకు ఉండాలి. మనం బాగా ప్రభు గురించి చెప్పగలగాలి. అప్పుడే మనం చేస్తున్న ఈ వేడుకలకు కానీ, మనం జరుపుకుంటున్న ఈ ఆనందాలకు కానీ పరలోకంలో ఉన్న దేవుడికి, ప్రభువుకి ఒక సంతోషం అనేది ఏర్పడుతుంది. పాత నిబంధన అనేది ఏదైతే ఉందో ఆ పాత నిబంధన యేసు ప్రభు పుట్టినప్పుడు రాయబడింది కాదు. అది ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తుకు పూర్వం, అంటే ప్రభు పుట్టక మునిపై ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది? 1500 సంవత్సరాల నుంచి ఉంది. బాగా వినండి. ఈ 1500 సంవత్సరాల క్రితమే బైబిల్ అనేది ఉంది, పాత నిబంధన అనేది ఉంది. ఇది తెలియక చాలా మంది ఏమంటారు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత బైబిల్ వచ్చింది అనుకుంటున్నారు. తప్పు. బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. పాత నిబంధన అనేది ప్రభు పుట్టక మునిపే ఈ భూమి మీద ఉంది. ప్రభు పుట్టక మునిపే రాయబడిన నిబంధన అది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని. మత్తయి సువార్తలో యేసు ప్రభు కన్యక మరియ గర్భాన్ని పుట్టాడు కదా. కన్యక కుమారుణ్ణి కంటది అని కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? ఏ నిబంధనలో ఉంటుంది? పాత నిబంధనలో ఉంది. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పుట్టక మునిపే ఉన్న పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఎక్కడ పుట్టబోతున్నాడో, ఎవరి గర్భాన్ని పుట్టబోతున్నాడో, పుట్టి ఏం చేయబోతున్నాడో ముందుగానే రాయబడిన గ్రంథం ఉందా? ఉంది. దాన్ని ఏమన్నాం ఇందాక మనం? పాత నిబంధన. పాత నిబంధనలో దేవుడు యేసుప్రభు పుట్టబోతున్నాడు, లోకానికి రాబోతున్నాడు అని ముందుగానే దేవుడు రాయించాడు. దాన్నే పాత నిబంధన. క్రీస్తుకు పూర్వం నుంచే ఉన్న గ్రంథం అది. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్ పైన చిన్న అవగాహన వచ్చింది మీకు. ఏంటి? బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. పాత నిబంధనలోనే ప్రభు పుట్టుక గురించిన వర్తమానం అనేది ముందుగానే ఆ రోజు దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పేశాడు. యేసుప్రభు ఏదో సడన్ గా పుట్టినవాడు కాదు. 100 సంవత్సరాలకి ముందు నుంచి ఆయన పుట్టుక పైన ఏముంది? ప్రణాళిక ఉంది, ప్రవచనాలు ఉన్నాయి అన్నది మీకు అర్థమైంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారండి మీరు అనుకుంటారేమో. ఇప్పుడు వస్తాను అసలు విషయంలోకి. ఏ కారణం లేకుండా ఇదంతా చెప్పడం లేదు, నేను వస్తాను. 2023 సంవత్సరాల క్రితమే మీ ప్రభువు పుట్టాడు అని చెబుతున్న వాళ్ళకి మనం చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? ప్రభు పుట్టుక గురించి అర్థం అవ్వాలి అంటే ముందు మన పుట్టుక గురించి అర్థం అవ్వాలి. ఓకేనా? ప్రభు పుట్టుక అర్థం అవ్వాలంటే ముందు ఏం అర్థం అవ్వాలి? మన పుట్టుక అర్థం అవ్వాలి. ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా బర్త్డే డేట్ చెప్పండి. బర్త్డే డేట్ ఎవరు చెప్తారు? మీ బర్త్డే డేట్ చెప్పండి. తులసిరావు గారు చెప్పండి. ఈరోజు పుట్టినరోజు భలే చెప్పాడు బాబు తమ్ముడు. ఆయనది ఈరోజు బర్త్డే. చివరిలో విషయం చెప్పండి. 21వ తారీఖున పుట్టాడండి. జాగ్రత్తగా వినండి. 21వ తారీఖు 12వ నెల డిసెంబర్ మాసం. సంవత్సరం ఏది తమ్ముడు? 92 అండి. 1992లో పుట్టాడండి.
బాగా వినండి. ఎప్పుడు పుట్టాడు బాబు? 21వ తారీఖు 12వ నెల 1992. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అది ఆయన పుట్టాడు అంటున్నారు కదా, పుట్టినప్పుడు ఈ లోకం చూసిందండి ఆయన్ని. వాళ్ళ అమ్మ నాన్నలు చూశారు, లోకం చూసింది. దాన్ని ఏమని వేసేసారు? పుట్టినరోజు అని వేసారు, బర్త్డే అంటున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజే పుట్టాడా, అంతకు ముందు ఉన్నాడా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. కొంచెం ఆలోచించుకోండి అని రెండోసారి చెప్తున్నాను. ఆ రోజే పుట్టాడా, అంతకు ముందు ఉన్నాడా అని అడుగుతున్నాను. ఏమండి, ఎక్కడే మోసపోయాం మనం అందరం. పుట్టాడు ఆ రోజు. చాలామంది ఇక్కడ బిడ్డలు కన్నా తల్లులు ఉన్నారు కదా, మీరు 8వ నెల స్కానింగ్కి వెళ్తారు. ఏ స్కానింగ్కి వెళ్ళారు? బిడ్డ ఎప్పుడు పుడతాడో అని చెప్పే చివరి స్కానింగ్ అది కదా. అందులో మీరు చదివించుకోండి. ఆ స్కానింగ్లో DOD అని ఉంటుంది, తెలుసా? అంటే అర్థం ఏంటో తెలుసండి? డేట్ ఆఫ్ డెలివరీ అని ఉంటుంది. స్కానింగ్లో ఏమని రాశారంటే, డేట్ ఆఫ్ డెలివరీ, బిడ్డ ఈ డేట్న డెలివరీ అవుతున్నాడు అని రాశారా, బిడ్డ ఆ డేట్ను పుడతాడు అని రాశారా? డెలివరీ అంటే అర్థం ఏంటి? ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాడుతున్నారు కదా మీరు. ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మీ ఇంట్లో పుడతదా, డెలివరీ అవుతుందా? డెలివరీ అయిందంటే అమెజాన్ వాడు ముందే చేశాడా? ముందే చేశాడు. మీరు లోకంలోనికి తల్లి గర్భం ద్వారా డెలివరీ అయ్యారు, అంతేనా? హాస్పిటల్లో ఫోన్ చేసి డెలివరీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, డెలివరీ అయింది అన్నారు. అంటే బిడ్డ ఏమయ్యాడు? డెలివరీ అయ్యాడు. ఆ రోజు డెలివరీ అయ్యాడంటే ముందు ఉన్నాడా లేదా? బాగా ఆలోచించుకోండి. ఎక్కడున్నాడు? మరి అదేంటి చెప్పలేదేంటి మీరు? పుట్టాడు అంటున్నారేంటి? పుట్టలేదండి. 21వ తారీఖు 12వ నెల 92లో భూమి మీదకి డెలివరీ అయ్యాడు. అంతకు ముందు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో 270 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? మీకు అర్థమయ్యే భాష అయితే 9 నెలలు, అంతే కదా. 9 నెలలు ఉండబట్టి కదండి తల్లి గర్భంలోకి వచ్చాడు. అప్పుడు రాలేదు, అంతకు ముందు ఉన్నాడా? ఉన్నాడు. ఇంకా కొంచెం మీకు ఏమైనా బాగా ఆలోచిస్తే అందుతుందేమో ఆలోచించండి. తల్లి గర్భంలోకి రాక మునుపు ఎక్కడుంటాడు? కొంచెం ఏమైనా అందుతుందేమో ఆలోచించండి. ఎక్కడుంటాడు? ఎక్కడ లేడా? ఉన్నాడు. ఆయన తండ్రి గారిలో ఉంటాడు. అందుకే బిడ్డను కన్నది తల్లా తండ్రి అంటే మీరు అప్లికేషన్లో సన్ ఆఫ్ అని రాస్తారు. అంటే అర్థం ఏంటి? సన్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఈయన్ని కన్న తండ్రి ఎవరు? తల్లి మోసింది, కన్నదెవరు? తండ్రి. బైబిల్ చదువుకుంటే మీరు మత్తయి సువార్త ఎంతమంది చదివారు చెప్పండి? అబద్ధం ఆడకుండా చెప్పండి, దేవుడి సన్నిధిలో ఉన్నారు. మత్తయి సువార్త ఎంతమంది చదివారు? అందులో 1వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను అనుందా? చూస్తారు పోనీ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కన్నాడట, ఇస్సాకు యాకోబును కన్నాడట, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను. ఏమంటే ఇక్కడ ఎక్కడైనా స్త్రీల పేర్లు వినపడ్డాయి మీకు? అసలు ఇస్సాకును కన్నది ఎవరు? షారమ్మ కదా. ఆవిడ పేరుంది అక్కడ? లేదు. యాకోబును కన్నది రెబకా, ఇస్సాకు గారి భార్య. ఆవిడ పేరుంది అక్కడ? లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? ఈ మధ్యకాలంలో సైన్స్ డెవలప్ అయిన తర్వాత స్కానింగ్లు తీసి చెప్పారండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలను కనేస్తుంది అనుకోండి, పాపం ఈ స్త్రీ, మగోడు ఏం చేస్తున్నాడంటే నాకు వారసుడు కావాలి, నువ్వు కంటం లేదు, నేను వదిలేస్తానంటున్నాడు. అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, బాబు కంటన్నది ఆవిడ కాదు, ఎవరు? నువ్వే. ఆ 2 పిల్లల్ని కన్నది నువ్వే, రావుడు మోస్తుంది, ఆవిడికి ఏ సంబంధం లేదన్నారు. అప్పుడు నూరు మూసుకున్నారు మగోళ్ళు. అంతకుముందు మీకు తెలియదు కాదు కదండి. ఆడపిల్లలను కంటున్న వాళ్ళని విడిచిపెట్టేయటం, 2వ పీరియడ్కి వెళ్ళిపోవటం, ఆవిడని కొట్టడం, ఎన్ని చూడలేదు మనం. ఈ మధ్యకాలంలో నోరు మూస్తారు వీళ్ళందరూ. ఎందుకంటే శాస్త్రం, సైన్స్ ఏం చెప్పిందంటే కంటన్నది స్త్రీ కాదు, ఎవరు? పురుషుడు. ఆవిడ మోస్తుంది అంతే 9 నెలలు. కంటన్నది ఎవరు?
పురుషుడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి, కారణం లేకుండా మాట్లాడటం లేదు. నేను బాగా వినండి. ఇందాక ప్రశ్న ఇస్తాను నేను. తులసిరావు భూమి మీదకి రాకమునుపు ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడుంటాడు? తండ్రిలో. తండ్రిలో ఉన్న అతను ఇంకా వెనక్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తాడు? బాగా ఆలోచించుకోండి. వెనక్కి వెళ్ళిపోతే తల్లిలోకి, తల్లిలో నుండి తండ్రిలోకి, తండ్రిలో నుండి ఎవరిలోకి వెళ్ళిపోతారు? వీళ్ళిద్దరిని వెనక్కేస్తే, వాళ్ళ నాన్నగారిని ఆయన్ని వెనక్కేస్తే ఎవరిలోకి వెళ్తారు? వాళ్ళ తాతగారిలోకి. ఆయన్ను వాళ్ళ నాన్నని వాళ్ళ తాతని వెనక్కేసేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళ ముత్తాతలోకి. అలా మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోండి. అందరూ ఎవరి నుండి ప్రారంభమయ్యాయని చెప్పండి? ఒకని నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు పుట్టించాడు. ఆ ఒక్కడెవరు? ఆదాము. ఆదాము నుండి వచ్చిన మనుషులే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరండి. కానీ కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు, ప్రాంతాలుగా విడిపోయారు. అందరూ ఒకే తండ్రి పిల్లలు. అందరికీ దేవుడు ఒకే ఆయన. ఒకే దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించాడు. కానీ మనుషులు విడిపోయారు. కులానికో దేవుడు, మతానికో దేవుడు, గ్రామానికో దేవుడు, దేశానికి ఒక దేవుడు. మనుషులు విడిపోవటమే కాకుండా ఎవరిని విడగొట్టేశారు? మనిద్దరం వేరైపోయాం కనుక నీకో దేవుడు, నాకో దేవుడు. నువ్వు విడిపోతే విడిపో, ఆయన ఎందుకు విడగొట్టేశావు? మీకు మాట్లాడుతారండి, మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఏమంటారండి యేసుప్రభు గురించి? అమెరికా వాళ్ళ దేవుడు అట. ఏమండి, నేను మాట చెప్తాను, బాగా ఆలోచించండి. మీరు మీరు బుద్ధి బలంతో ఆలోచించండి. దేశానికి ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, అనుకుందాం కొద్దిసేపు. వీళ్ళు అంటున్న వాదన నిజమనుకుంది. అమెరికాకు దేవుడు, ఆఫ్రికాకు దేవుడు, భారతదేశానికి ఒక దేవుడు ఉంటున్నాడు అనుకోండి. అమెరికాలో ఉన్న మనిషికి ఎన్ని చేతులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని చేతులు ఉంటాయి? భారతదేశంలో ఉన్న మనిషికి ఎన్ని చేతులు ఉన్నాయి? అమెరికాలో ఉన్న మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 32. మనకెన్ని ఉన్నాయి? ఎందుకు వాళ్ళకి 32 మనకి 32 ఎందుకు ఉన్నాయి? బాగా ఆలోచించి చెప్పండి. వాళ్ళని మనల్ని చేసింది ఒకే దేవుడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ 32 ఉంటాయా? వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా 60 పళ్ళు ఉంటాయా? ఉండవా? ఎందుకుండవు? ఏ దేశంలో ఉన్న మనిషినైనా చేసినది దేవుడు ఒకడే. సర్వ సృష్టికి దేవుడు ఒకడే, ఆయనే యేసుప్రభు. చెప్తాను మరి ముందుకెళ్ళేసరికి చాలా బాగుంటుంది, మీరు వినాలి. బాగా వింటే అర్థమవుతాయి ఇవన్నీ. దేవుడి జ్ఞానం అండి అర్థం చేసుకోవడం కష్టం. కథల పుస్తకం అనుకోండి, చదివితే అర్థమైపోద్ది. సినిమా అనుకోండి, అలా ఒకసారి చూస్తే తెలిసిపోద్ది. బైబిలు దేవుడి జ్ఞానం అంత త్వరగా అర్థం కాదు. కొంచెం ఆలోచించాలి, టైం తీసుకోవాలి, దేవుడి మాటలు అర్థం చేసుకోవాలన్న ఆలోచన ఉండాలి. అప్పుడే దేవుడి జ్ఞానం అనేది అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలోనికి రాకమునుపు మనుషులు ఉన్నారు, తండ్రిలో ఉంటున్నారు, తండ్రిలో నుంచి ఆదాములో ఉంటున్నారు. మనిషి పుట్టినవాడు కాదు, ఆదాము నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చినవాడు. అంతేనా? ఇప్పుడు యేసుప్రభు గురించి మిమ్మల్ని అడుగుతాను. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే యేసుప్రభు గురించి అడగడానికి. యేసుప్రభు కన్యక గర్భాన్న 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు అని చెప్తున్నారు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజే యేసుప్రభు పుట్టాడా? ఆ రోజు యేసుప్రభు లోకానికి వచ్చాడా? బాగా ఆలోచించండి. బైబిల్లో వచనం చూపిస్తాను ఇప్పుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. బైబిల్ చూసుకోండి అందరూ. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరు పంపించారట? దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. పంపింది దేవుడు, వచ్చింది ఎవరు? కుమారుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. నా వైపు చూడండి అందరూ. ఏమన్నది బైబిల్లో? పంపెను అంటే అర్థం ఏంటి? పంపెను అంటే అర్థం ఏంటి? ఎక్కడ నుండో దేవుడు ఆయన ఈ లోకానికి ఏం చేశాడు? పంపించాడు. పంపెను అంటే వచ్చినవాడు ఎవరు? యేసుప్రభు. ఎక్కడి నుంచండి మీరు వచ్చారనేసరికి యోహాను సువార్తలో యోహాను గారు ఖచ్చితమైన వివరణ ఇచ్చారు.
యోహాను సువార్త 7వ అధ్యాయం మీరు చూడండి. బైబిల్ తీయండి అందరూ. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్త చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం తీయండి అందరూ. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు. ఏమంటున్నాడు? నేను ఎక్కడి వాడనో మీరు ఎరుగుదురు. నేను ఎక్కడ వాడనంటే ఈ లోకంలో పుట్టిన వాడను కాదు, ఈ లోక సంబంధిని కాదు. నేను చెప్తాడు చూడండి, ఎంత బాగా చెప్తాడంటే, నేను ఎక్కడి వాడినో మీరు ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. చూసారా? ఈయన్ని పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడట. బాగా వినాలే, ఇక్కడ ఉంది అసలు విషయం అంతా. క్రిస్మస్ అంతా ఇదే, అసలైన క్రిస్మస్ ఇదే. నన్ను పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ లోకం ఎరగదు, అసలు ఆయన ఈ లోకం చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన ఒక ఆయన ఉన్నాడని కూడా ఈ ప్రపంచానికి తెలీదు. ప్రపంచానికి తెలియని దేవుణ్ణి, ప్రపంచం చూడని దేవుడిని, ప్రపంచాన్ని కలిగించిన సృష్టికర్తను పరిచయం చేయడానికి ఆయన పక్షాన, ఆయన కుమారుడుగా నేను ఈ లోకానికి వచ్చాను. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చివరిలో ఒక మాట చెప్తారండి, మీరు అందరూ చాలా ఆనందపడిపోతారు. బైబిల్ పట్టుకున్నందుకు, ప్రభు దగ్గరికి వచ్చినందుకు, దేవుడి సన్నిధిలో కూర్చున్నందుకు మీరు చాలా ఆనందపడిపోయే మాట చెప్తాను చివరిలో. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, అసలు ప్రపంచ మానవాళికి దేవుడు ఎవరో తెలీదు, దేవుడు అని ఎవరిననాలో తెలీదు, దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడో తెలీదు, తల్లి గర్భంలో దేహాలు ఎవరు కడుతున్నారో తెలీదు, మనం పుట్టక మునిపై సూర్యుడిని ఎవరు చేశారో తెలీదు, చంద్రుడిని ఎవరు చేశారో తెలీదు, భూమిని ఎవరు చేశారో తెలీదు, భూమి మీద ఉన్న సమస్త జీవులను ఎవరు పెట్టారో తెలీదు, ఈ భూమిని నడిపిస్తున్నది ఎవరో తెలీదు, సూర్యుని మండిస్తున్నది ఎవరో తెలీదు, గాలిని రప్పిస్తున్నది ఎవరో తెలీదు, నీటిని ఎవరు చేశారో తెలీదు. సంవత్సరానికి ఒకసారి 3 కాలాలు మారిపోతున్నాయి అంటే, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఈ కాలాలు ఎలా మారిపోతున్నాయో తెలీదు, ఎవరు మారుస్తున్నారో తెలీదు. అసలు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఈ సృష్టిని కలిగించి నడిపిస్తున్న సృష్టికర్త ఎవరో తెలీదు. ఆయన గురించి చెప్పటానికి వచ్చాను నేను. ఎవరు? యేసుప్రభు. ఆయన గురించి చెప్పడానికి వచ్చాను. మీరు నన్ను చూస్తున్నారు, మీరు నన్ను ఎరిగారు, నన్ను ఎవరైతే పంపారో ఆయన మీరు ఎరుగారు. ఏమండి, దేవుడునండి, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను ఈ మానవ దేహం చూడలేదు. ఆ మాట నేను చెప్పింది కాదు, యేసుప్రభు అంటున్నాడు. చూడండి, ఇదే యోహాను సువార్తలో ఉన్నారు కదా, కొంచెం ముందు 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. జాగ్రత్త చూడాలి బైబిలే. 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము మీరు చూడలేదు. ఎవరిని చూడలేదు? ఎవరి స్వరం వినలేదు? తండ్రి, సృష్టికర్త, క్రియేటర్. సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, జీవులు కలుగుగాక అని సృష్టిని కలిగించాడే ఆదికాండంలో. ఆ మహాశక్తి స్వరూపం ఎలాగుంటాడో తెలుసా? ఆయన గురించి యేసుప్రభు ఏమని చెప్పాడో తెలుసా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, ఆత్మగా ఉన్నాడట దేవుడు. ఆయనకి రూపం లేదు నువ్వు చూడడానికి. మరి ఆత్మగా ఉన్న ఆయన ఎంత ఉంటాడయ్యా అంటే, ఆయన కొలతలు ఏమని చెప్పిందో తెలుసండి బైబిల్? ఆకాశము నా సింహాసనము, భూమి. ఇప్పుడు దేవుడు ఎంత ఉన్నాడు చెప్పండి? ఒక కాలు పెట్టుకుంటే భూమి నిండిపోయిందట. మీ జొన్నాడ గ్రామం కాదు నిండిపోయింది, ఈ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు నిండిపోయింది. కాలు ఎడితే భూమి అంతా నిండిపోయిందట. ఏం పెట్టుకుంటే? కాలు. దేవుడు కాలు పెట్టుకుంటే భూమి నిండిపోయిందంట. దేవుడు పైకి ఇంకెంత ఉంటాడో ఆలోచించండి. ఇప్పుడు అంత పెద్ద దేవుడు వచ్చి జొన్నాడ గ్రామంలో నేనున్నాను అని ముందుకు వచ్చేటప్పుడు కూడా ఎవడని బతుకుతాడా?
మనకంటే పెద్ద రూపాయలు చూసినప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? భయం వేసేదండి. మీరు సడన్గా ఏనుగుని చూసారనుకోండి, ఎలాగుంటుంది? కుక్కను చూస్తేనే భయపడతాం మనం, ఇంతే ఉంటుంది అది. అలాంటిది ఏనుగో ఒంటో వచ్చి ఇలా ఒక్కసారి మీ దగ్గరికి మూతెట్టింది అనుకోండి, జిరాఫీ ఎంత ఉంటుంది? అలాంటి పెద్ద పెద్ద జంతువులను చూస్తేనే భయపడే నువ్వు, ఆకాశం నా సింహాసనం అంటే ఆకాశం ఎంత ఉందో దేవుడు కుర్చీ అంత ఉంటుంది. అంత పెద్ద దేవుడు వచ్చి నేను నిన్ను కన్నాను, నేనే ఈ సూర్యుని చేశాను అని ఆయన మాట్లాడాడు అనుకోండి, అంత పెద్ద దేవుడు మాట్లాడుతున్న సౌండ్కి మన చెవుల్లో జీవత చెప్పండి. ఈ సౌండ్ బాక్సులకు బాగా సౌండ్ పెంచి పాటలు పెట్టాం అనుకోండి, మీరు వింటారా? ఇంత చిన్న సౌండ్ బాక్స్ మాట్లాడితే మీరు వినలేనప్పుడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంతున్న దేవుడు నా పిల్లలారా అన్నాడు అనుకోండి గట్టిగా, చచ్చూరుకోం మనం. అందుకే ఆ దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు. మీకు మాట చెప్పనండి, మీరు ప్రతిరోజు పాలు తాగుతారు కదా, తాగుతున్నారా? పొద్దున్న చాలా మందికి లేవంగానే కాఫీ, బెడ్ కాఫీ. కొంతమందికి టీ అన్నం లేకపోయినా బతుకుతారు, కానీ ఏముండాలి? టీ ఉండాలి కదా. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారంటే ఏముండాలి? మొదట ఏముండాలి చెప్పండి? పాలు. పాలు ఎక్కడే అని నేను అడుగుతున్నాను. ఎక్కడ పాలు? గేదె దగ్గరికి వెళ్ళి పిండుకుంటున్నారు, అంతేనా? గేదె పాలు ఇస్తే కానీ నీకు కాఫీ రాదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గేదెని చేసింది ఎవరు? దాంట్లో పాలు ఎట్టింది ఎవరు? ఆయన ఎవరు చెప్పండి? మనకి తెలియక గేదెకి దండం పెట్టావు. గేదెని చేసిన ఆయన ఉన్నాడు, నువ్వు పాలు తాగాలని, నువ్వు కాఫీ తాగాలని, నువ్వు టీ తాగాలని. మీకు తెలుసా? పోనీ మీకు ఇంకో ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించండి. గేదెకి గేదె అని పేరెట్టింది ఎవరు చెప్పండి? మీ తాతను అడగండి, తాత దీనికి గేదె అని ఎవరు పేరెట్టారని అడగండి. చెప్తాడేమో, అడగండి. ఆయన నాకేం తెలుసురా, మా తాతల కాలం నుంచి దాన్ని ఏమంటున్నారు? గేది. పోనీ ఈయన్ని వాళ్ళ తాతను అడగమనండి, ఆయన కూడా ఏమంటాడు? నాకేం తెలుసు, మా తాతల కాలం నుంచి దాన్ని ఏమంటున్నారు. మీకు అడుగుతాను ఇప్పుడు, గేదెకి గేదె అని పేరు పెట్టింది ఎవరు? బైబిల్ వస్తే ఆన్సర్ చెప్తారు. ఆదాం పెట్టాడు పేరు. భూమి మీద ఉన్న జీవులన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు చెప్పండి? గేదెకి గేదె, ఆవు, కుక్క, నక్క, ఎలుగుబంటి ఎవరెట్టారు ఈ పేర్లు? ఆదాము పెట్టాడు. మరి ఆదాము పేర్లు పెడితే కలిగించింది ఎవరు? దేవుడు. ఆయన ఎవరైనా చూసారా? దేవుడిని లోకం చూడనప్పుడు దేవుడి గురించి చెప్పటానికి 2023 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు. ఆయనే ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు చదవండి, వచ్చును, ఇప్పుడు అర్థమవుతుంది మీకు అది. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. నా అంతటా నేనే రాలేదు, నా అంతటా నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. ఇది అండర్లైన్ చేసుకోండి. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాడు. యేసుప్రభు పదే పదే మాట చెప్తున్నాడు, నేను ఆయన యొద్ద నుండి వచ్చాను, ఆయన నన్ను పంపించాడు. యేసుప్రభు పుట్టినవాడా? ఈ లోకానికి వచ్చినవాడా? వచ్చాడు. ఏ పేరుతో వచ్చాడంటే, పుట్టుక పేరుతో. తల్లి గర్భంలో మానవ దేహాన్ని, కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది అంటే, ఆ కన్యక గారి గర్భంలో దేహాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ఆయనే యేసుప్రభు అండి. పుట్టినవాడు కాదు, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త, సర్వేశ్వరుడు, సర్వలోక న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సృష్టిని కట్టి ఈ సృష్టిలో మనుషులను చేస్తే, ఆ మనుషులకి దేవుడు ఎవరో తెలియనప్పుడు దేవుడు గురించి చెప్పటానికి వచ్చిన ఆయనే యేసు ప్రభువు. పుట్టినవాడు కాదు, ఆయన కూడా శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ఇంకో మాట చూపించిన ఇంకా మీరు చాలా ఆనందపడిపోతారు. యేసు ప్రభు పుట్టినవాడు కాదు, బైబిల్ అంతా ఇలాగే ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి, యేసుప్రభు గురించి ఏమనుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కొన్ని మాటలు వినాలి మీరు, మంచి మాటలు చివరిలో మీరు వింటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూసారా, లోకంలోనికి ఏం చేశాడట? ప్రవేశించాడు. పుట్టాడా? ప్రవేశించాడా? పుట్టుక పేరుతో ప్రవేశించాడు. అది ఓకేనా? మానవ దేహంతో లోకంలోనికి ప్రవేశించాడు. ఎందుకంటే మానవ దేహం ఎత్తలేదు అనుకోండి, యేసుప్రభు మరి కనపడ్డ కదా, ఆత్మగా వస్తే కనపడతాడా? కనపడ్డు. కనుక ఆయన ఈ లోకమందు ఏం చేశాడట? ప్రవేశించాడు. ప్రవేశం అంటే అర్థం ఏంటి చెప్పండి? గృహప్రవేశం అంటే అర్థం ఏంటి? ఆ గృహంలోనికి, కొత్తగా కట్టుకున్న గృహంలోనికి మనం ఏం చేస్తున్నాం? ప్రవేశిస్తున్నాం. గృహప్రవేశం అంటే గృహంలో పుట్టటమా? అందులోకి వెళ్ళటమా? వెళ్ళటం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి ఏం చేశాడట? ప్రవేశించాడు. ఇప్పుడు అడుగుతున్నానండి ఒక ప్రశ్న. ఇప్పటి వరకు క్లియర్గా ఒక విషయం అర్థమైంది మీకు. ఏంటి? మనిషి కూడా లోకంలోనికి ప్రవేశించిన వాడే, అలాగే యేసుక్రీస్తుల వారు కూడా లోకంలోనికి ప్రవేశించిన వాళ్ళే. ఇక్కడ పుట్టిన వాళ్ళు మాత్రం కాదు, ఈ లోకానికి ప్రవేశిస్తున్న వాళ్ళు మనుషులైనా యేసుప్రభు అయినా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రవేశించాడు 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 అంటున్నాం కదా, వచ్చిన ఈయన ఎప్పటి నుండి ఉన్నాడు? యేసుప్రభు ఒరిజినల్ బర్త్డే ఏంటి? అసలు ఎప్పుడు పుట్టాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? 2023 సంవత్సరాల క్రితం లోకంలోనికి వచ్చింది. అది శరీరాన్ని ఎత్తింది చెప్తున్నాం. అంతకు ముందు నుంచే యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాననే కదా చెప్తున్నాడు. నేను ఈ లోకంలోనికి ప్రవేశించానంటే అంతకు ముందు ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తానండి వెనక్కి. ఒకవేళ ఆయన బర్త్డే దొరుకుతుందేమో ఆలోచించాలి. ఇప్పుడు మీరు ట్రై చేయండి. మీకున్న చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు, కొన్ని చదువుకోకపోయినా కాస్త ఆలోచనతో అసలు యేసు ప్రభు బర్త్డే దొరుకుతుందేమో ఆలోచించండి. యెషయా గ్రంథం మీరు తీయండి. క్రిస్మస్కి ఇదే కదా మీరు చదువుకుంటారు. క్రిస్మస్కి ఎప్పుడు మనం చదువుకునే వచనాలు ఇప్పుడు నేను చదివిస్తాను, ఎంత బాగుంటాయి చూడండి. ఏమండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఇదే కదా మనం చదువుకుంటాం. 6వ వచనం ఇప్పుడు చదవండి జాగ్రత్తగా. అందరు బైబిల్ తీసుకోండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను అనుందా, పుడతాడు అనుందా? ఏమనుంది మీ బైబిల్లో? నా బైబిల్లో పుట్టెను అని ఉందండి. పుట్టెను అంటే ఆల్రెడీ అప్పటికే పుట్టాడా? మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఏలయనగా మనకి శిశువు పుట్టెను అనుందా? మత్తయి సువార్తలో పుడతాడు అనుందా? పుట్టెను అనుందా? తర్వాత మాట చూడండి పోనీ కింద వెంటనే. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. మన పాపాలు తీసేయడానికి కుమారుడు అనుగ్రహింపబడెను అనుందా? అనుగ్రహింపబడతాడు భవిష్యత్తులో, కన్యక కంటాది అనుందా? జరిగిపోయినట్టుగా చెప్తున్నాడు చూసారా ప్రవక్త. మనకి శిశువు పుట్టెను అంటున్నాడు కదా. పుట్టెను అంటే యెషయా గ్రంథం క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడిందండి పుస్తకం. ఎప్పుడు రాయబడింది? యేసు ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం రాయబడితే అందులో ప్రవచనం చెబుతూ యేసుక్రీస్తుల వారు అనే ఆయన, శిశువు అనగానే ఎవరు? యేసుక్రీస్తుల వారు. మనకి శిశువు పుట్టెను పుట్టెను పుట్టెను. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు తెలుసండి? ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు? లోకంలో పుట్టినవాడు కాదండి. లోకం ఆయన ఏదో చిన్నోడు అనుకుంది. చిన్నగా చెప్పారు యేసు ప్రభు గురించి. అబ్రహాం ఎంతమందికి తెలుసు చెప్పండి మీలో? అబ్రహాంకి తెలుసా ఎవరికైనా? అబ్రహాం గారు తెలుసా? తెలీదండి. అబ్రహాం గారు తెలుసా తెలీదా? తెలుసు. అబ్రహాం గారు బైబిల్లో మనకి ఎప్పుడు కనపడతారు? ఆదికాండంలో ఎక్కడో 12వ అధ్యాయంలో, తొలి పుస్తకంలోనే కదా కనపడతారు. ఆదికాండం అయిపోవాలి, నిర్గమకాండం అయిపోవాలి, లేవికాండం అయిపోవాలి, సంఖ్యాకాండం అయిపోవాలి, ఇలాగ కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెషయా గ్రంథం అయిపోవాలి, తర్వాత ఇర్మియా, ఎజ్కేలు, మలాకి, ఈ పాత నిబంధన పుస్తకాలన్నీ అయిపోయిన తర్వాత కదండి మత్తయి సువార్తలు ఎవరు పుట్టారు? యేసుప్రభు పుట్టారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం పాత నిబంధన అంతా క్రీస్తుకు పూర్వం నుంచే ఉంది. ఆ క్రీస్తుకు పూర్వం నుంచే ఉన్న పుస్తకంలో
700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త అంటున్నాడు, మనకి శిశువు పుట్టెను. ఎప్పుడండి ఆయన పుట్టాడు అంటే, మీరు అందరూ ఆనందపడిపోయే మాటలు చెప్తానన్నాను కదా, మన ప్రభు ఎప్పటివాడో, ఎంత శక్తిమంతుడో, యేసుక్రీస్తుల వారు ఎవరో ఈరోజు మీరు బాగా వింటారు. లేఖనాలను బట్టి, వాక్యాన్ని బట్టి, సొంత మాటలు చెప్పకూడదు, బైబిల్లో ఉన్నవి చెప్పాలి, బైబిల్లో ఉన్నవే మనం ఆలోచించాలి, బైబిలే బాగా ధ్యానించాలి. ఎప్పటి నుండండి యేసుప్రభు ఉన్నాడు అని మీరు ఆలోచిస్తే, ఒకసారి సామెతల గ్రంథం మీరు తీయండి, అందరు తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ప్రభువు గురించిన ప్రవచనం అండిది. ప్రభువు యేసుక్రీస్తుల వారు ఎప్పుడు కలిగించబడ్డాడు, ఎప్పుడు పుట్టాడు అంటే ఇక్కడ చెప్తున్నారు, తన సృష్టి ఆరంభములో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసిన. 23వ వచనం. అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎప్పుడట? ప్రవాహ జలాలు లేవు, నీళ్లతో నిండిన ఊటలు లేవు, భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సృష్టి లేదు. అంతకు ముందే నేనున్నాను, అంతకు ముందే నేను పుట్టేశాను. యేసుప్రభు చిన్నోడా? ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టికి ముందు నుంచే ఉన్నాడు. సృష్టి పుట్టి ఎంతకాలం అయిందో తెలుసా మీకు? మనం అనుభవిస్తున్నాం కదా ప్రతిరోజు ఈ ప్రకృతి. ఇది పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయిందట శాస్త్రవేత్తల లెక్కలో. ఎంతకాలం అట? 1500 కోట్ల సంవత్సరాలు అయితే సృష్టి పుట్టి, సృష్టికి ముందు నుంచే నేను ఉన్నాను. యేసుప్రభు ముగిస్తాను ఇక, కొంచెంసేపు ఓపికతో వినండి. యేసుప్రభు ఎవరో కొంచెం లోపలికి తీసుకెళ్లి లోతైన సంగతులు చెప్తున్నాను మీతో. యేసుప్రభు ఇప్పటివాడు కాదు, సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు, సృష్టిలోనికి పంపబడ్డవాడు, సృష్టిలోనికి తేపడ్డవాడు. ఎందుకు తేపడ్డాడు అంటే, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఈ లోకం చూడలేదు, లోకానికి దేవుడు ఎవరో తెలీదు. ఆ దేవుడు గురించి చెప్పటానికి 2000 సంవత్సరాల క్రితం మానవ దేహాన్ని ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడింది దేవుడికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారికి. యేసుక్రీస్తుల వారి జన్మ పరమార్థం అది. యేసుక్రీస్తుల వారు ఇప్పటివాడు కాదు, సృష్టికి ముందు నుంచే కనబడుతున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను మీకు, ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే. కొలసీలకు రాసిన పత్రిక తీయండి, కొత్త నిబంధనలో. పౌలు గారు కొలసి పట్టణానికి ప్రభు గురించి చెబుతూ, ప్రభు ఎప్పటివాడో చెప్తున్నాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్యుడు చెప్పాను కదా, తండ్రి ఎలా ఉండిపోయాడు? అదృశ్యుడు, ఆయన ఎవరు చూడలేడు. ఆ అదృశ్యుడైన దేవునికి ఒక స్వరూపం ఆయన గురించి చెప్పడానికి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు ఎవరు అనుకుంటున్నారు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. తండ్రి అయిన దేవుడు సృష్టిని కట్టాలి అనుకున్నప్పుడు ప్రధాన శిల్పిగా యేసుక్రీస్తుల వారిని ముందు పెట్టి, నేను కట్టాలనుకున్న సృష్టి అంతా ఎలా కట్టాలో నీకు చెబుతాను కొడుకా, నువ్వు కట్టు అని ఈ సృష్టిని కలిగించాడు. తండ్రి అయిన దేవుడైతే ప్రధాన శిల్పిగా సృష్టికర్తతో పాటు సృష్టికర్త కార్యక్రమాలలో ఉన్నది యేసుక్రీస్తుల వారు. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనం జాగ్రత్త చదవండి. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎవరు?
యేసు ప్రభు వల్ల ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, ప్రభుత్వాలు, అధికారాలు, సింహాసనాలు ఇవన్నీ ఎవరిని బట్టి కలిగాయి? యేసుక్రీస్తుల వారిని బట్టి కలిగాయి. 17 వచనం చూడండి ఎంత బాగుంటుందో. 17 వచనం డైరెక్ట్గా 17 వచనం చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎప్పటివాడు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటినీ కలిగించిన దేవుడి కోసం చెప్పటానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినవాడు. యేసు ప్రభు ఎప్పటివాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు బర్త్డే డేట్ చెప్పండి. సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు అంటే బర్త్డే డేట్ చెప్పండి. ఇప్పుడు దొరుకుతుందా? దొరకదు. పోనీ ఆయన వద్దు, తులసి గారి బర్త్డే చెప్పండి. ఇప్పుడు ఇంత ప్రసంగం విన్న తర్వాత ఎవరికి తెలుసు చెప్పండి? పోనీ ఆయన వద్దు, మీరు వెనక్కేసుకెళ్ళిపోయి మీ తాతలోకి మీరు ఎప్పుడు వచ్చారో చెప్పండి. దొరుకుతుందా? దొరకదండి. మీకు విషయం చెప్పనా, మీరు ఆశ్చర్యపోతారు ఈ సంగతి. అసలు దేవుడు జ్ఞానం నేర్చుకుంటేనండి, బైబిల్ నేర్చుకుంటే ఈ జన్మ గురించి బైబిల్ ఇచ్చినంత స్పష్టత మీకు అసలు లోకంలో మీరు ఏ పుస్తకం చదివినా దొరకదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాగొచ్చారో, ఎందుకు వచ్చారో, భూమి మీద ఎంతకాలం ఉంటారో సర్వం చెప్పే ఏకైక పుస్తకమే మీ చేతుల్లో ఉన్న బైబిల్. బైబిల్ చాలా గొప్ప పుస్తకం అండి. మనిషి ఎందుకు పుట్టాడో ఎవరికి తెలీదు, మనిషి ఎలా వచ్చాడో తెలీదు, మనిషి 60-70 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఎందుకు ఉంటున్నాడో తెలీదు. మీకు మాట్లాడుతాను, నా వైపు చూడండి. మనిషి 60-70 ఏళ్ల తర్వాత భూమి మీద ఉంటాడా? ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏమైనా ఆన్సర్ చెప్పండి మీరు. మీ తాతయ్య గారు ఎవరో చనిపోయారు కదండి, ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పండి. తెలుసా? తెలీదా? మామూలుగా మీరు బైబిల్ చదవకపోతే తెలీదు. బైబిల్ చదివి నన్ను అడిగితే నేను చెప్పేస్తాను ఆయన ఎక్కడున్నాడో. భూమి మీద ఉన్న మనుషులు పోవటం లేదండి, మరో లోకానికి వెళుతున్నారు. ఆ లోకాలు 2 ఉంటాయి. బాగా వినండి. మనిషి మరణం తర్వాత నీ కొరకు ఎదురు చూస్తున్న 2 లోకాలు ఉన్నాయి. ఒక లోకం పాతాళ లోకం, రెండో లోకం పరలోకం, స్వర్గం. భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నమ్మి నీ పాపాలు గనక కడుక్కుంటే మరణం తర్వాత నువ్వు చూడబోయే లోకం ఏ లోకం అంటే స్వర్గం, పరలోకం. దేవుణ్ణి చూస్తావు. ఏ దేవుడైతే నిన్ను ఈ లోకానికి పంపించాడో ఆ దేవుడి దగ్గరికి నిన్ను చేర్చడానికే ఆ లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుల వారు శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసండి, మనమంతా కూడా ఎందులో పడిపోయాం తెలుసా? లోకానికి వచ్చిన తర్వాత పంపించిన దేవుడిని మర్చిపోయి పాపంలో పడిపోయాం, నేరాలలో పడిపోయాం. వ్యభిచారాలు, అబద్ధాలు, దొంగతనాలు, నేరాలు, కల్మషాలు, దోచుకోవడాలు, ఈ పాపాలన్నీ పోవాలి అంటే యేసుక్రీస్తుల వారి రక్తం ఒకటే మార్గం. ఆ రక్తం పెట్టాలంటే ఆయన ఏమెత్తాలి? ఇప్పుడు రక్తం కార్చాలంటే ఏమెత్తాలి? శరీరం ఎత్తాలి. ఆ రక్తం ఇవ్వాలి. ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగాలి. అందుకు దేవుడయ్యుండు కూడా 2023 సంవత్సరాల క్రితం మన పాపాలు కడగడానికి ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ఎత్తవలసిన అవసరత ఏర్పడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను చెప్పేవన్నీ బైబిల్లో ఉంటాయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. నేను చెప్పింది ఇక్కడ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 14. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదుని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఎవరు? యేసుప్రభు. ఎందుకు రక్తాన్ని, ఎందుకు మాంసాన్ని, ఎందుకు ఈ దేహాన్ని ఎత్తాడంటే మనం దేంతో ఉన్నాం భూమి మీద? రక్తమాంసాలతోనే, దేహాలతోనే. మనం ఏమంటామంటే ఆయన ఆత్మగా ఉండి మీరు పాపాలు చేయొద్దు అన్నాడు అనుకోండి, మనం చాలా తెలివైన వాళ్ళం కదా, మనం ఏమంటాం చెప్పండి? అప్పుడు మాలాంటి దేహం నీకు ఉంటే తెలుస్తుంది ప్రభువా. బారు చూడగానే నా నాలుగు జీయమని లాగేస్తుంది. త్రాగుబోతులు అనే మాట ఇదే కదా. ఏటట? బారుని చూడగానే, బాటిల్ని చూడగానే నాలుగు ఏం చేస్తుందట?
లాగేస్తుందట. పాపం చూడగానే మన కన్ను ఏం చేస్తుంది? లాగేస్తుంది. దేవుడి గుడిలో కూర్చున్నప్పుడు ఎంత బాగుంటారండి, పరిశుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థనలు చేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత టీవీ పెడతారండి. టీవీలో అన్నీ ఏం కనపడతాయి చెప్పండి? బూతు డ్యాన్సులు, బూతు మాటలు. అప్పుడు మన కన్ను ఇక్కడ ఇదే పరిశుద్ధమైన మాటలు చదివింది, పరిశుద్ధమైన మాటలు విన్నది, బయటికి వెళ్ళగానే ఆటోమేటిక్గా కన్ను దేనికి లాగేస్తుంది? నేను ఒక చోట ప్రార్థనకి వెళ్తేనండి, 3 రోజుల సభలండి, గురు శుక్ర శని. ఏ రోజు సభ? గురు శుక్ర శని. గురువారం శుక్రవారం రాలేదండి, శనివారం వచ్చారు ప్రజలు. మొదటి 2 రోజులు ఎందుకు రాలేదని అడిగితే ఏం చెప్పారు తెలుసండి? గురువారం శుక్రవారం జబర్దస్త్ వస్తుందట. ఏటట? గురువారం శుక్రవారం ఏమొస్తుంది అంటే, గురువారం శుక్రవారం జబర్దస్త్ తినేసి శుక్రవారం ఏమంటున్నారు, శనివారం వచ్చి ఏమంటున్నారు? ప్రార్థన నేస్తున్నారు. ఇదేనా జీవితం? ఎటు చూసిన పాపం, ఎటు చూసిన నేరాలు, ఎటు చూసిన పాపపు మాటలు. ఏమండి, ఈ పాపపు ప్రపంచంలో పరిశుద్ధత అన్నా, పవిత్రత అన్నా ఒక్క యేసుప్రభు దగ్గర తప్ప మీకు ఎక్కడ దొరకదండి. యేసుప్రభు దగ్గరికి వస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. యేసుప్రభు మాటలు వింటేనే హాయిగా ఉంటుంది. యేసుప్రభు మాటల దగ్గరికి గుడికి వస్తేనే అమ్మయ్య పరిశుద్ధి దగ్గరికి వచ్చి మా పాపాలు కడిగేస్తాడు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు అన్న ధైర్యం ఉంటుంది. లోకంలో ఈ ధైర్యం ఎక్కడుంది చెప్పండి? చచ్చిపోతే ఏమైపోయాడో ఎవరికి తెలీదు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడో తెలీదు. కానీ విచిత్రం ఏంటనుకుంటున్నారు? ఈరోజు ఈ మధ్యకాలంలో లోకం ఎలా తయారైందంటే, తాగుబోతే ఆయన చచ్చిపోయినా, తిరిగిపోతే ఆయన చచ్చిపోయినా రోడ్డు మీద ఫోటో పెట్టేస్తారు, ఆ ఫోటో కింద ఒకటి రాసేస్తారు. ఏమని? ఈయన స్వర్గస్థులయ్యారు. ఎవరు? తాగిపోయి ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కొట్టినందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? రౌడీ చచ్చిపోయిన స్వర్గమే, తాగుబోతాడు చచ్చిపోయిన స్వర్గమే, తిరిగి తిరిగి ఎయిడ్స్ తెచ్చి చచ్చిపోయినాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? స్వర్గం అనగానే డోర్లు ఓపెన్ చేసి అలా రెడీగా ఉంది అనుకుంటున్నావు ఏంటి? ప్రభువుని నమ్మి పాపాలు కడుక్కుంటేనే కానీ ఎవరికి ఏం రాదో తెలుసా? పరలోకం రాదు. ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం 2023 సంవత్సరాల క్రితం ఈ రక్త మాంసాల్లో పాలివాడయి ప్రభుని ఎలా చంపారో మీకు తెలియదు కదా. ఎలా చంపారు? ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెపు పోటు పొడిచారు, కొరడాలతో కొడుతుంటే శరీరం మీద ఉన్న మాంసం అంతా చీల్చుకుని వచ్చేసినాయండి కొరడాలు. రక్తం ఏర్లో పారింది ఆ రోజు ప్రభువుని కొడుతుంటే. అలా కొట్టు వదిలేశారంటే ఏమంటే, మధ్యాహ్నం 3 గంటల వరకు కొట్టారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొట్టి 3 గంటల సమయంలో మరి ఆయన అలాగా సిరివేసేస్తే ఆ రోజు అంతా యెరూషలేం వీధుల్లో ఊరేగించి కొట్టి చంపారండి. చివరికి బల్లెపు పోటు పొడిస్తే సిలువలోకి రక్తం రాలేదు, ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. అంటే చివరి రక్తపు పొట్టు కూడా ఆయన దేహంలో లేదా? లేదు. అంతా కార్చేశాడు. ఎవరి కోసం? మన కోసం, మన పాపాలు కడగటం కోసం. అంతలా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారండి లోకంలో? శిక్షించడానికి, చంపడానికి, నరకడానికి పుట్టిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చచ్చిపోయిన ఒకే ఒక దేవుడు ఎవరు అంటే యేసుప్రభు. పాపాలు కడగడానికి ప్రాణం పెట్టిన ఆయన ఒకే ఒక ఆయన యేసుప్రభు అండి. ఆయన రాకే చనిపోవడానికి వచ్చాడు. సమస్త మానవాళి కోసం చివరి రక్తపోటు వరకు ఇచ్చాడు, పాపాలు కడిగాడు. అందరికీ వెళ్ళిపోతూ చెప్పిన మాట ఒకటేనండి, ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం మాట చెప్పాడో తెలుసండి? ఒక్కసారి చివరిలో ఇందాక నేను చెప్పాను కదా, మీకు మాట చూపిస్తాను, మీరు చాలా సంతోషపడిపోతారని చూపించాను కదా, ఆ మాట చెప్తాను, మీకు ఎంత ఆనందం వేస్తుందో. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చదవండి. వెళ్ళిపోతున్నాడండి, ఇక సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందరికీ రక్షణ ఇచ్చేశాడు. వెళ్ళిపోతూ ఏమని చెప్పి వెళుతున్నాడు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం అండి. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే ఆ పదం చూడండి ఏమనుంది అక్కడ? నా సహోదరుల యొద్దకు వెళ్ళి అనందు చూడండి. నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఎవరిని సహోదరులు అంటున్నాడు? శిష్యుల్ని. నా శిష్యుల యొద్దకు వెళ్ళి అని లేదు అక్కడ. ఏమన్నది మీ బైబిల్లో? నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఆ శిష్యుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు
మీ దేవుడునైన వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను. నేను పంపించిన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆయన నాకేమవుతాడని చెప్పాడు? తండ్రి. మీకేమవుతాడని చెప్తున్నాడు? అంటే పరలోకంలో ఉన్న దేవుడు మనకేమవుతాడు? తండ్రి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి. దేవుడు కూడా ఏమని ప్రార్థన చేశాడు? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందున్న మా తండ్రి. అందుకే భూమి మీద ఉన్న మనుషులు ఏమని పిలుస్తున్నాడు యేసుప్రభు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి. అర్థమైందా లేదా ఇప్పుడు మీకు? సృష్టిని కలిగించిన సృష్టికర్త ఒకే ఆయన ఉన్నాడు. దేవుడు తండ్రి అయితే, ఆయన జ్యేష్ఠ కుమారుడు యేసుప్రభు అయితే, ఆయన తర్వాత భూమి మీద పుట్టిన పిల్లలందరూ కూడా దేవుడికి ఏమవుతారు? పిల్లలే. అందుకే భూమి మీద పుట్టిన పిల్లలందరినీ యేసుప్రభు ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరులు. మీకు అర్థమైంది ఇప్పుడు బైబిల్? ఇప్పుడు చెప్పండి, బైబిల్ మతమా? బైబిల్ మత పుస్తకమా? ఏం మతం మారుస్తుంది? పాపాలు కడుక్కో, నిన్ను పుట్టించిన దేవుడి దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను. ఇది బైబిల్. ఇందులో మతమే ఉంది చెప్పండి? చక్కటి సన్మార్గం కదండి, పాపాలను పోగొట్టేది కదండి. మీకు మాట చెప్పనండి, యేసుప్రభుని నమ్మితే త్రాగుబోతులు మారిపోతారండి. మారరా? మారిపోతారు. తిరుగుబోతులు మారిపోతారు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తాడా? చేయడు. మనుషులను మార్చాలి అంటే ఒక్క బైబిల్లో ఉన్న యేసుప్రభు మాటలు తప్పండి భూమి మీద ఉన్న ఏ మనిషి మాటలు కూడా మనిషిని మార్చలేవు. ఏమన్నా మన పిల్లలకి మనం ఎన్ని మాటలు చెప్పుకుంటామండి? వింటున్నారా? మీ పిల్లలకి మీ మాటలు ఎన్ని చెప్తారండి? ఒరే అది చేయొద్దురా, ఇది చేయొద్దురా అని ఎన్ని చెప్తారు? మీరు వింటున్నారండి? వినరండి. మీ కొడుకుని తీసుకొచ్చి ఒకసారి గుడిలో కూర్చోబెట్టండి, ఆడికి 4 వారాలు దేవుడు వాక్యాలు చెప్పించండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో. మనుషుల మాటకండి అవతల వ్యక్తి మారడండి. దేవుడి వాక్యానికి ఆ శక్తి ఉంది. మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు మారతారు, మీ కుటుంబంలో భయంకరమైన వ్యసనాలలో ఉన్న వాళ్ళు మారతారు. మనుషులు మారాలి అంటే దేవుడి వాక్యం ఒకటే శరణ్యం. దేవుడి వాక్యానికి శక్తి ఉంది. మేము అలాగే మారిపోయామండి. మేము యవనస్తులమే. అందరం మేము చేసినట్టుగా మేము పాపాలు చేయట్లేదండి, త్రాగుబోతులుగా లేవండి, తిరుగుబోతులుగా లేవండి. నేను 37 సంవత్సరాలు, నాకు 37. నేను సుమారు ఒక 15, 16, 17 సంవత్సరాల నుంచే ఇలా వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాను. యవ్వన కాలంలో ఉన్న ఈ రోజున్న పిల్లలు చూడండి ఎలాగున్నారు, మీకు తెలియదు కదా ఎలాగున్నారు? వ్యభిచారులుగా, దొంగలుగా. ఏమండి, లోకంలో ఉన్న అమ్మనాలను పట్టించుకునే వారుగా, అమ్మనాలను కొట్టేవారుగా, అమ్మనాలను తిట్టేవారుగా. ప్రభు దగ్గరకు వస్తే ఇవన్నీ పోతాయండి. మారుస్తాడు ప్రభు. సన్మార్గం తెలియపరచబడుతుంది. పరలోకం ఉంది, పాతాళం ఉంది, తప్పులు చేయొద్దు, పాపాలు చేయొద్దు అని వాక్యం ప్రజల్ని భయపెడుతుంది. భయపెట్టి ప్రజల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. అలా మార్చే మాటలు చెప్పడానికి వచ్చాడు. అలా మార్చాడు చాలా మందిని. చివరికి మారిపోయిన వాడికి ఆల్రెడీ అప్పటికి చేసేసిన పాపాలు ఉంటాయి కనుక ఆ పాపాలన్నీ తీసివేయడానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే భయంకరమైన నిత్యాగ్ని దండంలో నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి వచ్చాడు యేసుప్రభు. ఆ మాట చూసి ముగించేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుంచి మీరు చూడండి. చివరి మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చూడండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. యేసుప్రభు నమ్మిన వాళ్ళని ఏం చేస్తాడట? బ్రతికిస్తాడు. బ్రతికించడం అంటే ఏంటో తెలుసా? భౌతిక మరణం గురించి మాట్లాడటం లేదండి. ఆ మరణం అందరికీ వస్తుంది. సమాధి తోటలోకి అందరి దేహాలు వెళతాయి. యేసుప్రభు 2వ రాకడలో ఎవరైతే ఆయన నమ్మాడో సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారో తెలుసా? తిరిగి లేచిపోతారు. ప్రభువుని నమ్మిన వాళ్ళకి మాత్రమే ఈ భాగ్యం. చదువుదాం, స్పీడ్గా చదువుకుని ముగించేసుకుందాం. తండ్రి మృతులను ఎలాగో లేపెనో కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును అన్నాడా? 24 వచనం చూడండి, డైరెక్ట్ 24 వచనం. నా మాట విని, అంటే నా వాక్యం వినాలి. ప్రతి ఆదివారం వాక్యం వినాలి. యేసుప్రభు నమ్మిన వాళ్ళు వాక్యం వినాలి. అది చెప్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు
నిత్య జీవము గలవాడు. నిత్య జీవము, అతనికి ఇక చావు ఉండదు. ఎవరిని నమ్మితే? యేసుప్రభు నమ్మిన వాళ్ళకి చావు లేదు తెలుసండి. అదేంటండి మరి యేసుప్రభు నమ్మిన వాళ్ళు పాస్టర్ గారు చనిపోతున్నారు, ఇంకా విశ్వాసులు చనిపోయారు కదా, చావు లేదు అంటున్నారేంటి అనుకున్నారేమో. ఇప్పుడు చనిపోయారని మీరు అనుకుంటున్నారు. బైబిలు ప్రభువుని నమ్మి చనిపోయిన వాళ్ళందరినీ బైబిల్ ఏమని చెప్పిందో తెలుసండి? వాళ్ళు నిద్రించుచున్నారు అని చెప్పింది. ఏటట వాళ్ళు నిద్రిస్తున్నారు. నిద్రించిన వాడు ఇలా తట్టారని కూడా లేచిపోతాడా లేవడా? చచ్చిపోయిన వాడు లేకడు, నిద్రపోతున్నవాడు లేస్తాడు. ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరు చనిపోరు, అందరూ దేంట్లోనికి వెళ్తారో తెలుసా? నిద్రలోకి వెళ్తారు. మరి నిద్రపోయిన వాళ్ళని ఎవరు లేపాలి? రెండో రాకడలో వచ్చి యేసుప్రభు నన్ను నమ్మి జొన్నాడ గ్రామంలో బ్రతికేవు కదా కొడుక, లెగు అనగానే వాడు లేచిపోతాడు సమాధి నుంచి. యేసుప్రభు తీసుకుని వెళ్ళిపోతాడు. నమ్మనోళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సృష్టికర్త గురించి చెప్పడానికి వస్తే నమ్మవా? నీ పాపాల కోసం ప్రాణాలు పెట్టడానికి వస్తే నమ్మవా? యేసుప్రభు మతం అంటావా? యేసుప్రభు దేశం అంటావా? ఇలాంటి అబద్ధాలన్నింటినీ నమ్మి నీ ఆత్మను నువ్వు నాశనం చేసుకోవద్దు. ఇవన్నీ అబద్ధాలు. బైబిల్ చదవండి, అలాంటి మాటలు ఎక్కడ బైబిల్లో లేవండి. అసలు బైబిల్లో మతం అన్న పదవే ఉండదండి. మతానికి దేవుడికి సంబంధం లేదండి. మతాలను మనుషులు పెట్టారు, కులాలు మనుషులు పెట్టారు, భేదాలు మనుషులు పెట్టారు. బైబిల్ ఏమంటారు తెలుసండి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆ తండ్రి పిల్లలు మీరు. ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, యేసుప్రభు పుట్టుకిదే. ఇందులో బైబిల్లో మతం ఏమని చెప్పండి? ఇంకా మీకు చెప్పనా? మీరు చిన్నప్పుడు అందరూ స్కూల్లో ప్రతిజ్ఞ చేశారు. ఏమని ప్రతిజ్ఞ చేశారు చెప్పండి? భారతీయులందరూ నా సహోదరులు అన్నారు కదా. నేను ప్రశ్న అడుగుతున్నాను, భారతీయులందరూ మీ సహోదరులు అయితే అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమవుతారు? మీకు వాళ్ళు ఏమవుతారండి? బైబిల్ ఏమంటదంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ నీ సహోదరులే. ఎంతమంది బైబిల్ చూసారా? బడిలో చెప్పిన పాఠాల కంటే మంచి పాఠాలు చెప్తుంది బైబిల్. ఇంకోటి చెప్పనా మీకు? బైబిల్లో మనిషి ఎలా పుట్టాడురా అని అడిగామనుకోండి, ఎంత మంచి మాట చెప్పింది బైబిల్. ఒకరి నుండే ప్రతి జాతి మనుషులు చేశాను, నేలమంటితో మనుషులు చేశాను అంటది. మీరు బడికి వెళ్తాను, మీ బొడ్డోడిని అడగండి, 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో పాఠం ఉంటుంది అడిగి, ఒరే మనుషులు ఎలా పుట్టారని అడగండి. కోతి నుండి వచ్చారు మమ్మీ అంటాడు. అంటే మన తాతలందరూ ఎవరట? కోతులే. మీ పిల్లోడు బర్త్డే రోజున మంచి డ్రెస్ వేసేవారు, అచ్చం కోతులాగా ఉన్నావురా అనండి, ఊరుకుంటాడా? మీ పిల్లోడిని కోత అంటూ ఊరుకోడు. కానీ మనం అందరం కోతులు అంటూ నోరు మూసుకుని రాసేసాం పరీక్షలు. బైబిల్ మంచి పుస్తకం అండి. లోకంలో ఎవరికి తెలియని సృష్టి రహస్యాలన్నీ చెప్పే పుస్తకం. అలా చెప్తున్నాను, లోకంలో ఎవరికి తెలియని సృష్టి రహస్యాలన్నీ చెప్పే పుస్తకం. కనుక ప్రభువుని నమ్మిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. మీకు మాట ఇస్తున్నాను, నేను మళ్ళా వస్తానో లేదో తెలియదు, వచ్చాను కాబట్టి మాట ఇస్తున్నాను. మీకు లోకంలో ఉన్న ఏ ప్రశ్న అయినా బైబిల్ దగ్గరికి పట్టుకురండి, బైబిల్ ఆన్సర్ చెప్తుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. లోకంలో ఇప్పటికీ దానికి ఆన్సర్ తెలియదు. కోడి ముందా గుడ్డు ముందా తెలుసా? ఈ ప్రశ్న లోకానికి ఉంది, ఆన్సర్ తెలియదు ఎవరికే. కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా విత్తనం ముందా? అడగండి ఎవరినైనా, ఆన్సర్ ఎవరి దగ్గరైనా ఉందా? కోడి ముందు అన్నాం అనుకోండి, గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. మనం గుడ్డు ముందు అన్నాం అనుకోండి, కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఆన్సర్ ఉందా? లేదు. బైబిల్లో ఆన్సర్లు ఉంటాయి. నేను చెప్పను, మీరు చదువుకోవాలా. అన్ని నేను చెప్పేశాను అనుకోండి, మీరు బైబిల్ చదవరు కదా. ఈ ప్రశ్నకు బైబిల్లో ఆన్సర్ ఉంది, మీరు చదువుకోండి, దేవుడు మీతో చెప్తాడు. ఓకేనా? కనుక ప్రభువు పుట్టింది ఎందుకోసం చెప్పండి? పాపాలు కడగడానికి. ఒకటే చివరిలో చెప్పే మాట, బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం.